బీటెక్ చదివానండి విజయవాడలో. అండ్ హైదరాబాద్ కి వచ్చి ఒక 1 year అవుతుంది. ఇక్కడ జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ ఉంటే అంటే మా నాన్నగారికి ఇష్టం లేదు పంపించడం, కానీ మా అమ్మగారిని ఒప్పించి ఆవిడ మా నాన్నగారిని ఒప్పించి నన్ను ఇక్కడికి పంపించారు. అంటే నా కాళ్ళ మీద నిలబడాలి అన్న వస్తూ ఇక్కడికి వచ్చానండి. ఆ తర్వాత ఇక్కడ ఊరు అక్కడ కాబట్టి ఇక్కడ నాకు సిటీలో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు. సో నేను ఏం చేశానంటే ఆఫీస్ లో కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా హాస్టల్ ఏదైనా ఉంటే చూడండి అని చెప్పి చెప్పానండి. సో వాళ్ళు హాస్టల్ సజెస్ట్ చేశారు. అది కోలివింగ్ హాస్టల్ అండి. వాళ్ళు అన్నారు బాగుంటుంది, కొంచెం థ్రిల్లింగ్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి రెంట్ కూడా తక్కువ ఉంటుంది అలా చెప్పారండి. సో నేను వాళ్ళ మాటలో పడి నేను అక్కడే జాయిన్ అయ్యాను హాస్టల్లో. వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారని జాయిన్ అయ్యాను. ఫస్ట్ అయితే రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆ తర్వాత సేమ్ నా అలాగే ఇంకొక అబ్బాయి హాస్టల్లో జాయిన్ అయ్యి నా రూమ్ లో ఉన్నాడు. అంటే అది కోలివింగ్ హాస్టల్ కాబట్టి అబ్బాయి అమ్మాయి కలిసి ఉండడం అనేది అక్కడ కామన్ అంట. కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి ఫిజికల్ గా అటాచ్ అయ్యాము. ఫిజికల్ గా అటాచ్ అయ్యాక జస్ట్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, అతని లైఫ్ అతను లీడ్ చేస్తున్నారు. తన పర్సనల్ విషయాలు కానీ నా పర్సనల్ విషయాలు కానీ ఏది తెలియదు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు, భర్తకి నాకు బాగవుతారు. ఇలా సంబంధం చూసి రమ్మన్నారు. నేను కూడా సంబంధానికి ఓకే చెప్పాను. ఇక్కడ హాస్టల్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో ఆ పర్సన్ కి చెప్పేసి నేను వెకేట్ చేస్తున్నాను ఇలా అని చెప్పి ఊరు వెళ్దామన్న టైంలో అతను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇలా మనం ఫిజికల్ గా అటాచ్ అయ్యాం కదా, ఈ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇలా అంటున్నాడు. అలాగని తను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. యాక్చువల్లీ మా మధ్య ఏంటంటే ఈ పెళ్లి లవ్ ఇలాంటిది ఏది లేదు. ఇప్పుడు ఈ పెళ్లికి ఓకే చెప్పాక ఇతను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాలి, నీ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, ఇలా మోసం ఇలా అందరికి చూపించి బయట పెడతాను అని చెప్పి చెప్తున్నాడు. నాకు ఏం చేయాలో కూడా తోచట్లేదు. నేను ఫ్రెండ్స్ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా నాకు ధైర్యం చాలట్లేదు. అందుకే ఇంకా నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఒక లైఫ్ సూసైడ్ చేసుకుందామని అంత దూరం వెళ్ళాక ఒక చిన్న హోప్ ఉంది. మీ షోకి ఇలా స్ట్రోల్ చేస్తూ ఉంటే మీ షో ఒకటి నాకు కనిపించింది. సో ఇక్కడికి వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో అన్న హోప్ మీకు మెయిల్ చేశాను. అతను మీ ఆఫీస్ లో పని చేస్తాడండి? ఓన్లీ మీ ఇద్దరు రూమ్మేట్స్ అంతేనా? రూమ్మేట్స్ అంతే అండి. ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడము లేకపోతే ఫిజికల్ గా పాల్గొనడం అనేది చాలా ఈజీ అయిపోయింది. నిజమైన ప్రేమ ఏడా చేసినా దొరుకుతం లేదు. క్యాజువల్ థింగ్స్ అయిపోయింది, చాలా క్యాజువల్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె బాధలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆమెను ఏం అనలేం కాబట్టి ఫస్ట్ ఆమెను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా ఎవరైనా సరే చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నన్ను సంప్రదించండి, నేను కాపాడుకుంటా కంపల్సరీ. మనిషి జీవితం అనేది చాలా విలువైనది. ఓకే, పోరాటం నేర్చుకోవాలా. ఓకే, జీవితాన్ని మనం పోరాడి దాన్ని అనుభవించి మనం 10 మందికి ఆదర్శంగా నిలవాలి తప్ప ఉట్టిగా చనిపోవడం ఏంటి? యంగ్ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి, ఎంత అమ్మాయి ఏజ్? 23 అండి. 23 ఇయర్స్కి అమ్మాయి చనిపోతా అని ఒక ఆలోచన పెట్టుకుంది అంటే వ్యవస్థ లోపమా, వ్యక్తుల లోపమా, తల్లిదండ్రుల లోపమా, సమాజం లోపమా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మీకు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సార్కి పిఏ మీకు కాల్ అటెండ్ చేస్తారు. నెక్స్ట్ సార్కి ఆ కాల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీ సమస్యని పూర్తిగా పరిష్కరించడం జరుగుతుంది. తర్వాత సరే ఇది జనరల్గా క్రిమినల్ కేసు. ఇది యాక్చువల్లీ సరే ఇది క్రిమినల్ కేసు. మనం అబ్బాయి మీద పొల్యూషన్లో కేసు పెట్టి దాన్ని చేయాలా? ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మనం క్రిమినల్ కేసు పెట్టి ఆ అబ్బాయి మీద చర్యలు తీసుకుందాం. కానీ మనకి ఇప్పుడు అవగాహన కోసం ఖచ్చితంగా ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మ్యాక్సిమం సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. తప్పకుండా. మరి అమ్మాయి ఇప్పుడు
ఆ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయమ్మా, మీరు ఏమైనా కనుక్కున్నారా? ముందు నుంచి కూడా అతని పర్సనల్ లైఫ్ గురించి అతని డీటెయిల్స్ తెలియదు. జస్ట్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడని మాత్రమే తెలుసు. అమ్మా, నువ్వు 23 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక అమ్మాయివి, నువ్వు మీ అమ్మ నాన్న చాలా కష్టపడి నిన్ను బీటెక్ వరకు చదివించి నీ మీద నమ్మకంతో, నీ మీద గౌరవంతో, నువ్వు జీవితంలో ఎదుగుతావనే ఆశతోని నిన్ను హైదరాబాద్ సిటీకి పంపిస్తే మీరందరూ హైదరాబాద్కి వచ్చి ఏం చేస్తున్నారు? మిడిల్ క్లాస్ అండి, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సపోర్టివ్ గా ఉందాం, నా కాళ్ళ మీద నిలబడ్డాము, వాళ్ళ పేరు నిలబడ్డామన్న ఉద్దేశంతో వచ్చాను. అమ్మా, బిహేవియర్ ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదండి. ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే చెప్తున్నా అమ్మా, బిహేవియర్ కి మిడిల్ క్లాస్, పూరు, రిచ్ అంటే ఏమి ఉండదమ్మా. అది హ్యూమన్ బిహేవియర్ ఇస్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలే చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా, ఎంత పూర్ కంట్రీ తీసుకున్నా, నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా కూడా ఉమెన్ ఈజ్ ఆల్వేస్ విక్టిమ్ ఎప్పటికీ. కాబట్టి మీరు ఆడపిల్లల్ని అంటే చాలా మంది ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? ఏంటి అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండొద్దా, ఇలాంటి వర్షం మనం వింటూ ఉంటాం నాగేశ్వర గారు. ఫైనల్ గా లాస్ ఎవరు అవుతారు? వాళ్ళే అవుతారు. ఎస్పెషల్లీ నేను అందరికి ఏం చెప్తున్నాను అంటే, దయదలిచి మీరు కోలివింగ్ హాస్టల్లో ఇటువంటి కల్చర్ ని పెంచకండి అని చెప్తున్నాను. అవునండి, అసలు హాస్టల్స్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్తున్నాను నేను. పోనీ మీ ఇద్దరు ఉన్న వాళ్ళు ఏమన్నా పెళ్లి చేసుకుంటామన్న ఒక కమిట్మెంట్ తో ఉన్నారా? అలాంటి అసలు అంశమే లేదంటున్నారు. మరి ఏంటి దీన్ని, ఈ రిలేషన్ ఏమనాలి చెప్పు? ఎలా జరిగింది, ఏం జరిగింది అంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మేడం. కానీ అతను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, మనీ అది అని అంటే నేను మనీ కూడా ఇచ్చాను, కానీ ఇంకా ఇవ్వు అంటున్నాడు. ఆల్రెడీ బ్లాక్ మెయిల్ చేయటం, నేను జాబ్ కూడా రిజైన్ పెట్టాను. ఇలా అంతా అవుతుందని చెప్పి జాబ్ రిజైన్ పెట్టి ఊరు వెళ్ళిపోదామని కూడా ఫిక్స్ అయ్యాను. కానీ లాస్ట్ మినిట్ లో తను ఇలా చేస్తుంటే నాకు సూసైడ్ తప్పితే నేను ఆలోచన రావట్లేదు. అమ్మా, ప్రతి ఒక్కరు అమ్మా చూపించాలి, వాళ్ళతో ఎలా చెప్పాలి అన్న. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తావు, నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తావు, ఇలా సమస్య రాగానే చచ్చిపోతావు, కథం చచ్చిపోతావు. అంటే మేమందరం ఇక్కడ ఖాళీగా ఉండి సపోర్ట్లు కొట్టాలా? అమ్మ, ఫస్ట్ నీ ఆలోచన అనేది మార్చుకో. ఫస్ట్ నీ బ్రెయిన్ల నుంచి చనిపోవాలనే విషయాన్ని తీసేయి. నీకు తెలుసో తెలియకో నువ్వున్న ఏజ్లో, ఓకే, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఒక తప్పు చేయాల్సి వచ్చింది, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు తప్ప మాట్లాడితే చచ్చిపోతా అంటే ఏందమ్మా? పోరాటం నేర్చుకో. ఇప్పుడు అమ్మ నాన్నకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఆ థాట్ నాకు రావట్లేదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకు హాని చేయరమ్మా, ఇది ప్రపంచ సూత్రం. ఇది వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారు, కొద్దిగా ఆవేశపడతారు, అరే ఇట్లా జరిగిందా అని ఆవేశపడతారు తప్ప ఎప్పుడు కూడా ద ఎండ్ రిజల్ట్ ఆల్వేస్ పిల్లల ఫేవర్లోనే ఉంటుంది. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి, వాళ్ళు ఎన్నో చేసి పిల్లల్ని పెంచుతారు కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలుసు. ఒక్కొక్కరు రియాక్ట్ అయ్యే విధానం తేడా ఉంటుంది అంతే. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి. నాన్నగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. చిన్నప్పటి నుంచి అయినా సరే ఒక సినిమాకి గానీ అలా ఫ్రెండ్స్ తో బయటికి గానీ అలా కూడా పంపించేవారు కాదు. మా అమ్మ ఒప్పిస్తే పంపించారు. ఇప్పుడు ఆయనకు తెలిస్తే ఎలా ఏం చేస్తారన్న భయం కూడా ఉంది. మరి నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడున్న టెక్నాలజీకి ఎంత మంది వీడియోలు తీసుకుంటున్నారు, ప్రతిదీ వీడియోలు తీస్తున్నారు, కెమెరాలు పెడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వాయిస్ రికార్డులు చేస్తున్నారు, ప్రతిదీ ఒక సాక్ష్యం కింద క్రియేట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఓకే, తేడా వచ్చినప్పుడు అటు వాడేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా కదా, మీ తల్లిదండ్రుల మీద కనుక నిజమైన ప్రేమ ఉంటే ఎవ్వరు కూడా కోలివింగ్ హాస్టల్ ఉండరు. ఎందుకు చెప్తాను ఇనమ్మా, ఎందుకు చెప్తాను, దమ్ముంటే ఈ కోలివింగ్ హాస్టల్ ఉండే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నేను కోలివింగ్ హాస్టల్లో ఉంటున్నాను పర్మిషన్ తీసుకొని ఉండమనండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? కోలివింగ్ హాస్టల్లో ఉన్న వ్యక్తిని మేము చూసుకుంటాం, కానీ నీ భయం వల్ల ఏంటంటే నాకు తెలిసి ఇంట్లో ఏమంటారనే భయంతోనే చచ్చిపోతాం అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం చేయంటే ఏంటంటే మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి, ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడి నీకు కలిపి మిమ్మల్ని ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి మిమ్మల్ని ఇద్దరిని నీ కుటుంబాన్ని కలిపే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆయన పని పడదాం. అప్పుడు ఎవరైతే నేను బెదిరిస్తున్నారో ఆ పని పడదాం. మా అమ్మగారికి చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. నేను చెప్పి మీ అమ్మగారిని ఒప్పించే బాధ్యత నాది. నిన్ను మీ కుటుంబంలో మళ్ళీ నీకు ఒక గౌరవప్రదమైన పొజిషన్ ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు, ఆ బాధ్యత నేను తీసుకుంటా. నాకు మీ అమ్మగారి నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడి మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతాను నేను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి, వరలక్ష్మి గారా మాట్లాడేది? అవునండి, మీరెవరండి?
అమ్మ నమస్తే అమ్మ, నా పేరు జయ, నేను అందమైన ప్రయాణం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు కూడా ఉన్నారు. అయినా మీరు నా నంబర్ కి చేయడం ఏంటండి? ఒక పని పడిందమ్మా మీతో, అందుకని కాల్ చేశాను. నవ్య మమ్మల్ని అప్రోచ్ అయిందమ్మా, తనకు ఒక సమస్య ఉండి. ఏమైందండి? మా అమ్మాయి బానే ఉంది కదా? తను ఆరోగ్యంగా ఉంది, చక్కగా ఉంది, మాతో మాట్లాడింది. మీరేం కంగారు పడద్దు. మీరు ఇంట్లోనే కూల్గా ఉన్నాను అంటే నాగేశ్వర్ గారు కూడా మీతో ఒకసారి మాట్లాడతారు. సరే అండి, ఒకసారి నమస్తే మాట్లాడండి. అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. ఆరోగ్యం అంతా మంచిగా ఉందా అమ్మా? బానే ఉందండి. మీరు కాల్ చేశారంటే మా అమ్మాయికి ఏమైందో అని కొంచెం దడగా ఉంది. అమ్మాయికి ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఒక విషయాన్ని మీతోని కులంకషంగా చర్చించడానికి మాత్రమే కాల్ చేసినాం తప్ప మీ అమ్మాయికి ఏం కాలేదమ్మా. నిన్న కూడా మాట్లాడానండి. అమ్మాయి సమస్య కానీ వేటి గురించి చెప్పలేదే. మీరేం పెద్దగా ఇప్పుడు ఏం గాబరా పడకండి, టెన్షన్ పడకండి. ఫస్ట్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వాళ్ళ నాన్నగారిని కూడా పిలవమంటారా అండి? వాళ్ళ నాన్నగారు ఏమొద్దమ్మా, ఫస్ట్ మీరు వినండి. ఇక దాని తర్వాత ఇక వాళ్ళ నాన్నగారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ చేద్దాం దాన్ని, ఫస్ట్ మీరు వినండి కొద్దిగా. నవ్య ఉంది అమ్మా, అమ్మతో మాట్లాడు ఒక్కసారి. నవ్య, ఎలా ఉన్నావు అమ్మా? నీకేం కాలేదుగా? అమ్మా అమ్మ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏనానా, ఏమైంది? అమ్మ నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశావురా? ఏం తప్పు చేశావు? అమ్మ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. వరలక్ష్మి గారు, ఎవరికైనా నుంచి పోగొట్టుకున్నావా? ఏం లేదండి, ఒకసారి సార్ మాట్లాడతారు చూడండి. వరలక్ష్మి గారు, చెప్పండి సార్. ఏం లేదమ్మా, మీరు మీ అమ్మాయిని మీరు జాబ్ కోసం అని విజయవాడ నుంచి మీరు హైదరాబాద్కి పంపించారు. అవునండి. మీ అమ్మాయి హైదరాబాద్లో ఏం చేస్తుంది అనేదాన్ని మీరు వెరిఫికేషన్ చేసుకోకుండా మీ అమ్మాయి ఏం చేసిందంటే ఈ హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో ఉండాల్సిన బదులు ఏం చేసిందంటే కోలివింగ్ హాస్టల్స్ అని ఈ సమాజానికి ఒక దరిద్రంగా తయారైన ఒక విషయం అది. కోలివింగ్ హాస్టల్, అమ్మాయి అబ్బాయి కలిసి ఒకటే రూమ్ లో ఉండటాన్ని కోలివింగ్ హాస్టల్స్ అంటారు హైదరాబాద్ లో. ఎప్పుడు మీ అమ్మాయి మీకు ఏ హాస్టల్ చూపించి ఏ హాస్టల్లో ఉంటుందో చాలా మందికి తెలియదమ్మా. హాస్టల్లో చేరేటప్పుడు లేదండి, అడిగాను కూడా, ఏంటమ్మా పేరు లేదు అంటే ఇక్కడ అలానే ఉంటాయమ్మా కానీ ఇక్కడ బాగుంటది, భోజనం ఒకసారి తినండి, రూమ్ చూడండి, అన్ని చూపించింది, ఏసీ కూడా ఉందండి. మీరు చూసే కోణం ఒకటి, మీకు అక్కడ కనిపించేది ఇంకోటి. కాబట్టి మీరు మీ అమ్మాయి కోలివింగ్ హాస్టల్లో ఉంది. ఒక పెళ్లి కాని ఒక అమ్మాయి, ఒక పెళ్లి కాని ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఒకటే రూమ్ లో ఎట్లుంటారమ్మా? ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవునా, అలా ఉంటారు. అమ్మాయి ఉంటుందని చెప్పింది అమ్మాయి. లేదు, మీ అమ్మాయితో పాటు అబ్బాయి కూడా ఉంటున్నాడు అనే విషయము మీ అమ్మాయి చెప్పింది మాకు ఇప్పుడు. అయ్యో, అబ్బాయి గురించి ఏం చెప్పలేదండి, రోజు మాట్లాడుతున్నాం, నిన్న కూడా మాట్లాడాను. మరి అదే అంటున్నా, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు కూడా కుదిరింది కదండి, ఇప్పుడేంటి కొత్తగా అబ్బాయి అంటున్నారు? అదే అంటున్నా, ఇప్పుడు దాని గురించనే కానీ మేము ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికే మీ అమ్మాయి భయపడుతుంది. మీ అమ్మాయి చనిపోతా అని చెప్పేసి ఆమెకు ఒక రకమైన ఆలోచనలు చేస్తున్నాయి. అదృష్టం బాగుండి మాకు కాల్ చేయడం ద్వారా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు అది కౌన్సిలింగ్ అనేది చేయాలని డిసైడ్ అయినాం కాబట్టి మీకు కాంటాక్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదండి, చాలా కంగారు అవుతుంది. మీరేం కంగారు పడకండి, అమ్మాయి సేఫ్ గానే ఉంది, ఇప్పుడు మీతో మాట్లాడుతుంది కూడా. కాకపోతే ఆ కోలివింగ్ హాస్టల్ ఉండడం ద్వారా అబ్బాయితోని రిలేషన్షిప్ ఏర్పరచుకుంది మీ అమ్మాయి. అంటే చుట్టాలు అవుతారండి? ఎవరికి? మీకా? రిలేషన్షిప్ అంటున్నారు. పెళ్లి కాకుండా ఒక వ్యక్తితోని భార్యాభర్తల కింద కోలివింగ్ హాస్టల్లో నివసిస్తుంది. క్లియర్ గా ఇప్పుడు ఆ అబ్బాయి ఎప్పుడైతే మీరు పెళ్లి సంబంధం చూసిన తర్వాత పెళ్లి చేస్తాం అనగానే ఆ అబ్బాయికి చెప్పింది హాస్టల్ కాల్ చేసి వెళ్ళిపోతున్నా అని చెప్తే, ఇప్పుడు ఆ అబ్బాయి కొద్దిగా ఎదురు తిరిగి అట్లెట్లు వెళ్ళిపోతావు, నువ్వు ఖచ్చితంగా నాతో పాటు ఉండాల్సిందే, మనం ఆ రిలేషన్షిప్ కొనసాగించాల్సిందే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మీ అమ్మాయిని బెదిరించడం జరుగుతున్నది. అయ్యో, నల్గొండ నోవులు పాలు చేసేసిందిగా. అయ్యో, వీళ్ళ నాన్నగారికి తెలిస్తే ఏమంటారో ఏమో. అసలే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోతే నేను ఒప్పించి మరి, అలా కాదండి, మన అమ్మాయి మీద నమ్మకం ఉంచుకోండి, ఈ 2 ఏళ్ళు పెళ్ళని కూడా ముందే చెప్పాము, అన్ని చెప్పాం కదండి, ఇలా ఎలా చేసింది? నాకేమో దడొచ్చేస్తుంది, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఇది ఎవరికైనా మన చుట్టాలకి వాళ్ళకి తెలిస్తే ఏం మా పరువు పోతుందండి. ఓడి భగవంతుడా. ఇప్పుడు మీ అమ్మాయి డిప్రెషన్ లో ఉంది, భయపడుతుంది, ఆమె చనిపోవడానికి సిద్ధపడ్డది.
సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని మనం అందరం కలిసి ధైర్యాన్ని ఇవ్వాలా, కాపాడుకోవాలి. నిలబడాలి తప్ప వాళ్ళ మీద పడి మనం దాడి చేస్తే వాళ్ళు మరింత భయానికి గురైపోతారు. వాళ్ళు మన చేతుల నుంచి చేజారిపోయి వాళ్ళకి నచ్చిన డెసిషన్ తీసుకుంటారు. ఆయనకు తెలిస్తే అమ్మో పక్కనిస్తాడా మమ్మల్ని? అయ్యయ్యో ఆయన ఏమైపోతాడు? అసలు నువ్వు ఎలా చేసావమ్మా? నేను చేసింది తప్పే అమ్మా, నాకు అది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు ఏం చాలా కూడా అర్థం కాకే వీళ్ళని అప్రోచ్ అయ్యాడమ్మా. నీకు చెప్పే ధైర్యం కూడా నాకు చాలా లేదు. అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నాను. నేను తప్పు తెలుసుకొని వచ్చానమ్మా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు తప్పు చేసేటప్పుడు మేము గుర్తు రాలేదా? మా ప్రేమ గుర్తు రాలేదా నీకు? అసలు నువ్వు మా కూతురువేనా? వరలక్ష్మి గారు, ఇప్పుడు ఆ పాప ఈ సమస్యలో ఉందండి. వరలక్ష్మి గారు, మీ పాప నవ్య చాలా సమస్యలో ఉంది, మానసికంగా ఇబ్బంది పడుతోంది. దయచేసి పిల్లని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం మనం. దయచేసి మీరు కొంచెం సావధానంగా ఉండండి ప్లీజ్. అయ్యో నా చేతులు కాళ్ళు ఆడటం లేదండి. నాకేం అర్థం కావడం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు వరలక్ష్మి గారు. ఇలాంటి పనులు చెయ్యను. అయ్యో మీరు ఇలా భయపడతారనే ఆ పాప నవ్య చెప్పడానికి ఇబ్బంది పడింది ఇన్ని రోజులు కూడా. మీరు కొంచెం సావధానంగా విన్నారనుకోండి, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. భయపెట్టడం ద్వారానో ఇంకోటి చేయడం ద్వారానో వాళ్ళు మరింత బెంబేలెత్తిపోతారు. ఓకే, వాళ్ళందరూ చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోకపోవడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు ఎట్లా రియాక్ట్ అవుతారో, వాళ్ళు అర్థం చేసుకోరో అనే భయంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవునండి. కాబట్టి ఫస్ట్ మనకు పిల్లలు ఎప్పుడైనా తప్పు చేసినా, వాళ్ళు తెలిసో తెలియకో తప్పు చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళని కాపాడండి. కాపాడిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాలి తప్ప, సరిదిద్దాలి తప్ప ఎవరైనా తప్పు చేసినా అనగానే వాళ్ళ మీద పడి దాడి చేయటమో, లేదంటే వాళ్ళని బెదిరించడమో, వాళ్ళని భయపెట్టడమో ఎప్పుడు చేయొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను ఫస్ట్.